అధ్యక్ష, విశాఖపట్నంలో అయితే నేను వైజాగ్లో ఉన్నాను కాబట్టి ఇల్లు ఇచ్చినప్పుడు చాలా స్వీట్గా మాకు ఇల్లు కావాలి, అద్దెకి ఇవ్వండి, మేము చాలా మంచోళ్ళు అని చెప్పి పెద్దవాళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా ఆ విధంగా వచ్చి అద్దె తీసుకున్న తర్వాత మొదట్లో 2 నెలలు 3 నెలలు అద్దె సక్రమంగా ఇచ్చిన తర్వాత తర్వాత ఏదో ఒకటి గొడవ పెట్టుకుని అద్దె ఇవ్వటం మానేసి వాళ్ళని నానా ఇబ్బందులకి గురి చేస్తూ విపరీతమైన ఆర్థికమైన భారంతో ఉన్నప్పటికీ కూడా కొంతమంది 2 పోర్షన్స్ ఇల్లు ఉంటే ఒక పోర్షన్ అద్దెకిచ్చి దాంతో వచ్చే డబ్బులతోటి వారు జీవనోపాధి గడిపే పరిస్థితి ఉంది అధ్యక్ష. అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళకి అద్దె ఇవ్వడం వలన వాళ్ళు ఆఖరికి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కోర్టుకు వెళ్తే కోర్టులో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇష్టం వచ్చిన టైం పట్టేస్తుంది అధ్యక్ష. దీనికి ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టాలి. దీనికి అట్లాగే అధ్యక్ష, దీనికి రెమెడీ ఏంటని చెప్పి ఈ చాలా ఫ్రీక్వెంట్గా పెరిగిపోతున్నాయి అధ్యక్ష. వైజాగ్లో ముఖ్యంగా మా నార్త్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అన్ని చోట్ల ఇదే ప్రాబ్లం చాలా. మరి దీనిపైన మనం చట్టం ఏదో ఒకటి మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రాబ్లం లేదు చెప్పడం సార్. దీని మీద ఇమీడియట్ గా అడిగితే ఆ ఇంట్లో వాళ్ళు చేపట్టుకున్నారు, కాలు పట్టుకున్నారు అని రివర్స్ కేసులు పెడుతున్నారు. చాలా ఉన్నాయి సార్. మనకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి దీని గురించి క్లుప్తంగా అందరూ కూర్చొని బిల్లు ఏ రకంగా తీసుకురావాలో కూర్చొని మాట్లాడేది డిసిషన్ తీసుకున్నాం సార్. చట్టపరంగా ఏ రకంగా ఉంటే ఆ రకంగా చేద్దాం సార్.